గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్ కుమార్. నేను రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంటాను. వెస్టేజ్ విన్నింగ్ టీమ్ ద్వారా నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్న ఒక సంవత్సరం అయ్యింది. నేను ముందు బ్రాంజ్ డైరెక్టర్, తర్వాత సిల్వర్ డైరెక్టర్గా, ఇప్పుడు ప్రస్తుతము స్టార్ డైరెక్టర్, కార్ ఫండ్ అచీవర్గా ఉన్నాను. లీడర్స్, ఇక్కడ మనము విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా ఉన్నాము. సో ఇక్కడ మనము గట్టిగా మన కోరికలు ఏ ఉన్నాయో, కళలు అంటాము, ఆ కళ నిర్వచించుకోవడానికి వచ్చాము. అంటే ఆరోగ్యం, ముందు మనకు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. అంటే ఆరోగ్యంలో మన ప్రొడక్ట్స్ ఏంది, సప్లిమెంట్స్. ఇప్పుడు చూడండి, నా వెనకాల ఉన్న మన అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్, సప్లిమెంట్స్ అంటే పోషకాలు అంటాము. సో హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, మళ్ళీ హోమ్ కేర్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, నా దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. ఇవన్నీ మనకు 100% ప్రొడక్ట్స్ నేను వాడుతున్నాను, మన ప్రొడక్ట్స్ అన్నీ. సో వాడుతున్నా కాబట్టి నేను ప్రజెంట్ ఇప్పుడు స్టార్ డైరెక్ట్లో ఉన్నాను. లీడర్స్, ఇక్కడ మనం బిజినెస్లో ఎదుగుదల ఉండాలి, మన కోరికలు నెరవేరాలంటే మనము రోజు జూమ్ మీటింగ్తో పాటు ఫిజికల్ మీటింగ్కు వెళ్తూ, తర్వాత అప్లైన్ సబ్మిషన్లు ఉంటూ, అప్లైన్ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ, రోజు సీడీలతో పాటు, సీడీస్ అంటే ఏంది, మన విన్నింగ్ టీమ్ యాప్ సబ్స్క్రిప్షన్ చేసుకున్నాం కదా, దాంట్లో ఉన్న సీడీస్ మనం రోజు వినాలి. దాంతోపాటు ఈ బుక్స్ ఉన్నాయి, మన విన్నింగ్ టీం నిర్ణయించిన బుక్స్ అయితే తయారు చేసి ఇచ్చిందో ఆ బుక్స్ చదవాలి, డైలీ చదవాలి. చదివితే కనుక మనము బిజినెస్లో తొందరగా డెవలప్ అవుతాము. ఎంతోమందికి ఆపర్చునిటీ ఇచ్చాము, వాళ్ళ జీవితాలలో మారుతాయి. సో ఈరోజు నేను ఇక్కడ చూడండి లీడర్స్, ఇక్కడ ఇలాంటి వ్యాపారం ఎక్కడా, ఇది. సో ఇలాంటి వ్యాపారం ఎక్కడ అనే పుస్తకం గురించి నేను ఈరోజు చదువుతున్నాను లీడర్స్. ఎందుకంటే చాలామందికి చదవమని చెప్తున్నాము, మన గ్రేట్ అప్లయన్స్ చెప్పారు డైలీ బుక్స్ చదవాలని. సో ఈరోజు నేను వీడియో ద్వారా మీకు ఈ బుక్ చదివి వినిపిస్తాను. సో జాగ్రత్తగా గమనించండి లీడర్స్. థ్యాంక్ యూ. ఇలాంటి వ్యాపారం ఎక్కడ అనే పుస్తకం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఈ పుస్తకాన్ని అందించిన వ్యక్తి మీ మిత్రుడు, శ్రేయోభిలాషి లేదా మీ ఆలోచన విధానాలను గౌరవించేవారు. మరియు మీకు ఇంతకుముందు తెలియని సమాచారం లేదా ఎవరైనా మీకు తప్పుతోవ పట్టించినందున మీకు అవగాహన కల్పించే విధంగా సరియైన సమాచారం అందించే భావనతో మీకు ఈ పుస్తకాన్ని అందించారు. ఇది చదివి పూర్తి చేసే సమయానికి మీకు సరియైన సమాచారం పొందడమే కాకుండా మీకు మీ జీవితం పట్ల ఆలోచన విధానాలను సరియైన పద్ధతులలో మార్చుకోగలుగుతారు అనే నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు విజయులుగా నిలవాలని ఆశిస్తారు, కానీ వారు విజయులుగా నిలవడానికి ఎంచుకున్న మార్గాలు వేరు. అందులో వారికి చేయూతనిస్తూ, ప్రోత్సహిస్తూ సరియైన దిశలో నడిపేవారు చాలా అరుదు. మీరు ఈ ప్రపంచంలో మీకు కావలసిన దాన్ని సాధించగలరు. మీకు మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు కొంతమంది గొప్పవారిగా విజయులుగా నిలుస్తున్నారు, వారి కలలను వారు ఎలా సాధించుకుంటున్నారు, ఇతరులు ఎందుకు వారికి కావలసినవి పొందలేకపోతున్నారు, అంటే ఇతరులు ఎందుకు వారి కళలను సాధించలేకపోతున్నారన్న ఆలోచన మీకు ఎప్పుడైనా తట్టిందా? ఈ ప్రశ్నలన్నిటికీ చాలా సులువైన సమాధానం ఏమిటంటే, వారికి వారి కళలను సాధించుకోవడానికి సరియైన మార్గం తెలియదు. అంతేకాకుండా వారికి సరియైన సూచనలు ఇచ్చి వారి కళలను సాధించుకోవడానికి సహాయపడేవారు ఎవ్వరు లేరు. కాబట్టి జాన్యూస్ సాజ్నా అనే ఒక ప్రపంచ ప్రఖ్యాత రచయిత వ్యాఖ్యాత ఏమంటారంటే, ఇది నేను మీకు ఇచ్చే స్నేహపూర్వకమైన సలహా, దీన్ని తప్పుగా భావించవద్దు. మీ పక్కనే ఉంటూ మీ పేదరికంపై నవ్వుకునేవారు లేదా విసిగించుకునేవారు లేదా ఏడ్చేవారు, మీ పేదరికాన్ని చూసి జాలిపడినట్టు లేదా బాధపడుతున్నట్లు నటించేవారు అసలైన మిత్రులు కారు. మీ ఎదుగుదల కోసం తపించేవాడు మీరు ఎదగడానికి అవసరమైతే మిమ్మల్ని దండించైనా సరే మిమ్మల్ని ముందుకు నడిపించే ఎదిగేలా చేసేవారే నిజమైన మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు. మీకు ఇప్పుడు ఒక సరైన మార్గం మరియు మీకు సహాయపడే శక్తివంతమైన బృందం
యొక్క అండదండలు కూడా లభించాయి. మనం చర్చించే ఈ వ్యాపారం వేరే ఏదో కాదు, ఒక బృందంతో పనిచేయదగినది, అంటే ఒక టీం వర్క్ అన్న విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోగలగాలి. మీకు ఈ పుస్తకాన్ని అందజేసిన వ్యక్తి మీరు విజయులుగా నిలవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీతో పాటు అతను కూడా విజయులుగా నిలుస్తారు కాబట్టి. అయితే అతను మీ గురించి తప్పుగా భావించే సూచనలు 100కి 100 లేవు. ఈ వ్యాపార అవకాశం పొందిన కోట్ల మంది వారిని ఈ వ్యాపారానికి పరిచయం చేసిన వారి పట్ల ఎంతో కృతజ్ఞ భావంతో ఉన్నారు. మేము మిమ్మల్ని సరైన మార్గం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు చేయాల్సిందల్లా మీ అవసరాలు, కలలు మరియు లక్ష్యాలను కాగితంపై వ్రాయటమే. మీకు ఏమి కావాలి? 1 అదనపు ఆదాయం, 2 ఆర్థిక నిలకడ, 3 మీ సొంత వ్యాపారం, 4 ఇతరులకు సహాయపడడం, 5 మానసిక ప్రశాంతత, 6 వ్యక్తిగత వికాసం, 7 గుర్తింపు, 8 ప్రముఖులుగా గుర్తింపు పొందడం, 9 మీ పిల్లలకి ఉత్తమ మరియు ఉన్నతమైన విద్యా శిక్షణ, 10 ఉద్యోగం నుండి స్వేచ్ఛ, 11 సమయ స్వేచ్ఛ, 12 స్వచ్ఛంద సంస్థలకు సేవా కార్యక్రమం మొదలున్నవి. వీటిలో మీకు ఏమి కావాలి? మీ కళ ఏమిటి? విశ్వాసం కలిగి మీరు కోరుకున్నది పొందవచ్చు. దానికోసం మీరు సిద్ధంగా ఉండాలి. తమకి తమ కుటుంబానికి అధిక సమయం ఇవ్వాలన్న ఆలోచన సమయానికి బానిస కాకుండా సమయమే తన బానిస కావాలని ప్రతి ఒక్కరి కోరిక. సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటారు. అధిక ధనాన్ని సంపాదించాలని కూడా అనుకుంటారు. తమ జీవితాన్ని తాము అనుకున్న విధంగా జీవించాలని అనుకుంటారే కానీ సర్దుకుపోవడం కాదు. మరియు ఆర్థిక స్వేచ్ఛ కూడా కోరుకుంటారు. అందువల్ల ప్రతి ఒక్కరికి సమయం, ధనము మరియు ఆర్థిక భద్రత కావాలని కోరుకుంటారు. కానీ సరైన మార్గం చూపించేవారు ఉంటే ఇవన్నీ సకాలంలో అనుకున్న సమయానికి పొందగలుగుతారు. 18 చాప్టర్లో మేము కళను ఇలా సంబోధించాము. మీరు ప్రస్తుతం పొందాలనుకున్నది ఏదైతే అసాధ్యమని భావిస్తున్నారో అదే కళ. ప్రస్తుతం మీరు అనుకుంటే వాస్తవరూపం దాల్చి పొందడం సాధ్యపడుతుంది. ఒకవేళ మీరు అనుకోకపోయినా వాటి గురించి ఆలోచించకపోతే అవి ఎలా జరుగుతాయి? నేడు మీరు ఏదైతే అసాధ్యమని భావిస్తున్నారో మీరు వాటి గురించి అనుకోవడం, ఆలోచించడం మొదలు పెట్టగలిగితే మీరు అనుకున్నది పొందడం తప్పక సాధ్యపడుతుంది. దీన్నే మేము కళ అంటాము. కుల వృత్తులు, ఉద్యోగాలు, వేరే ఏ రకమైన పనైనా సరే వాటి ద్వారా మీరు సంపాదించే ధనం వ్యక్తిగతంగా ఆ వ్యక్తి యొక్క సమయము మరియు అతని నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే అతని సంపాదనలో ఒక స్థాయి వరకే ఎదుగుదల ఉంటుంది. ప్రజలందరూ సంపాదించే ధనము వారి నైపుణ్యంపైనే ఆధారపడి ఉంటుంది. తద్వారా అనుకున్న విధంగా కాకుండా ఉన్న దాంట్లో సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడి జీవనాన్ని సాగిస్తుంటారు. ఒకవేళ మనకు ఏదైనా జరిగితే అప్పుడు అయితే మన స్తోమత 100% ఉన్నప్పుడే మన ఆదాయం 100% అవుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల మన స్తోమత 99% దిగితే మన ఆదాయం మాత్రం 99% దిగదు. కాకపోతే అది శూన్యాన్ని చేరుకుంటుంది. దీనివల్ల మన జీవితంలో మనకు ఆర్థిక నిలకడ లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నా ముగింపు నా కుటుంబానికి కూడా ముగింపే అని అర్థం. మనం ధనికులుగా మారడానికి ఈ సమస్యలను అధిగమించే మార్గాన్ని చూద్దాం. జే పాల్ గెట్టి 1996 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఇతనిని ప్రపంచంలోకి అత్యంత ధనవంతుడైన ప్రైవేటు పౌరుడిగా గుర్తించింది, నామకరణం చేసింది. ఇతని ఉద్దేశంలో 1 ఉద్యోగం లేదా వృత్తి వల్ల ఏ ఒక్కరు ధనవంతులుగా మారలేరు. ధనవంతులుగా మారాలంటే వ్యాపారం చేయాల్సిందే. 2 రోజువారీగా వాడే సరుకులు FMCG ద్వారా ఈ వ్యాపారాన్ని కొనసాగించాలి. ఇతరుల నైపుణ్యం ద్వారా మీ ఎదుగుదల విజయం ఉండాలనే
కానీ మీ సొంత నైపుణ్యంపై ఆధారపడకూడదు. పవర్ ఆఫ్ డూప్లికేషన్. పై తెలిపిన 3 పాయింట్లలో ప్రజలు మొదటి రెండింటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ 3వ పాయింట్ని సామాన్యుడైనా సరే పూర్తి చేయలేడు. ఎవరైతే ఆ 3వ పాయింట్ని పూర్తి చేయగలుగుతారో వారే ధనవంతులుగా మారారు కూడా. మన పని 2 విధాలుగా చేయవచ్చు. ఒకటి 100% పని ఇంటూ ఒక వ్యక్తి, లేదా 1% పని ఇంటూ 100 మంది. మొదటి పద్ధతిలో ప్రతిదీ వ్యక్తి యొక్క నైపుణ్యంపైనే ఆధారపడి ఉంటుంది. వ్యక్తి లేకపోతే పని కూడా లేదు. మనం ఈ విధానాన్ని సంప్రదాయ పని లేదా సేవ అంటాము. కానీ 2వ పద్ధతిలో ఆ 1% పనిని 100 మందికి పంచుతారు. అంటే ఒక వ్యక్తి చేయాల్సిన పని కొంత మాత్రమే. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఇక్కడ ఆ ఒక్క వ్యక్తి నైపుణ్యంపై మనం ఆధారపడి లేము. పేరు ప్రఖ్యాతలు గాంచిన మెక్డొనాల్డ్, రిలయన్స్ ఫ్రెష్, బాటా మొదలగు కంపెనీలు డూప్లికేషన్తో నడుస్తూ ఫ్రాంచైజ్ సిస్టమ్కి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచాయి. చాలామంది ఫ్రాంచైజీలుగా మొదలుపెట్టి సమయం మరియు నైపుణ్యాలను డూప్లికేట్ చేయడం నేర్చుకున్నారు. అందుకే వారికి సమయం, డబ్బు మరియు ఆర్థిక నిలకడ స్థిరంగా ఉన్నాయి. కానీ ఇలాంటి పద్ధతిలో ఉన్న లోపం ఏమిటంటే డూప్లికేషన్ కేవలం ఒక స్థాయి వరకే పరిమితం అవుతుంది. మిగతా వాళ్ళు ఆ పై స్థాయి వాళ్ళ కోసం పనిచేయాల్సిందే. ఉదాహరణకు బాటా తన సొంత ఫ్రాంచైజీని మొదలుపెట్టారు. అందువల్ల బాటా సమయాన్ని, డబ్బుని డూప్లికేట్ చేయగలిగాడు. ఇలాంటి సందర్భంలో బాటా యొక్క ఆదాయం తన సామర్థ్యం లేదా సమయంపై ఆధారపడి ఉండదు. ఒకవేళ ఏ ఒక్క ఫ్రాంచైజ్ తన వ్యాపారాన్ని తాత్కాలికంగా ఆపివేసినా దాని ప్రభావం బాటాపై అంతగా చూపదు. కానీ ఎవరైతే ఆ దుకాణాన్ని తీసుకున్నారో వారు డూప్లికేట్ చేయలేరు. ఒకవేళ ఆ దుకాణాన్ని మూసివేస్తే అతనికి ఎలాంటి ఆదాయం ఉండదు. బాటా ఒక తెలివైన పని చేశాడు, కానీ ఆ వ్యాపారి ఫ్రాంచైజ్ యజమాని కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అతను లక్షలు కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా ఒక ఫ్రాంచైజీని తెరవడం కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమకు తాము డూప్లికేట్ చేసే అవకాశం ఉంటుందా? అది ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక ఫ్రాంచైజ్ యజమాని ఎవరైనా కొత్త వారికి తాను ఫ్రాంచైజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? తద్వారా అతను సమయము, డబ్బు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పొందగలడా అనే ప్రశ్నలు మన ముందు తలెత్తుతాయి. ఈ ప్రపంచంలో ఉన్న జనాభాలో దాదాపు 85% వారు ఉద్యోగాలు లేదా తమ సొంత వృత్తులలో మరియు దాదాపు 15% వారు వ్యాపారాలలో ఉన్నారు. గమ్మత్తైన విషయం ఏమిటంటే ఉద్యోగాలలో ఉన్న దాదాపు 35% మంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ వారు చేయలేకపోవడానికి ముఖ్యమైన కారణాలు 3. అవి ఏమిటంటే 1 సరైన అవగాహన లేకపోవడం, 2 రిస్క్ తీసుకోవడం ఎందుకని భయపడడం, 3 కావాల్సిన పెట్టుబడి లేకపోవడం. సారాంశం ఏమిటంటే ఒకవేళ వాళ్ళకు పై తెలిపిన 3 కారణాలకు సరైన పరిష్కారం దొరికితే ప్రతి ఒక్కరూ అనుకున్న విధంగా పొందగలరు. ఈ ఆలోచన కొన్ని సంవత్సరాల క్రితమే తట్టింది. అందువల్ల ఈ సమస్య పరిష్కరించబడింది. దీనిని అభివృద్ధి చేసి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రైవేటు ఫ్రాంచైజ్, నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇంటరాక్టివ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మరియు డైరెక్ట్ సెల్లింగ్ రూపాన ముందుకు సాగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ఆర్థికవేత్త పాల్ జేన్ ఫిల్డర్ అనే వ్యక్తి 2 అమెరికన్ అధ్యక్షులకు ఆర్థిక సలహాదారుడు మరియు అన్లిమిటెడ్ వెల్త్ అనే పుస్తకాన్ని రచయిత ఏమంటారంటే గత 2 శతాబ్దాల తయారీ యుగానికి చెందినవి. ఈ అవకాశం ద్వారా చాలామంది ఎంతో ధనాన్ని సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు మనము పంపిణీదారుల యుగంలో అడుగుపెట్టాము. నేడు శ్రేయస్సు పొందేందుకు ఉత్తమ అవకాశం ఏదో పంపిణీ, ఇంటలెక్చువల్ డిస్ట్రిబ్యూషన్, అదే నెట్వర్క్ మార్కెటింగ్. ఇంటలెక్చువల్ డిస్ట్రిబ్యూషన్ అంటే వినియోగదారులకు ఉత్పత్తుల గురించి, సేవల గురించి అవగాహన కల్పించడం.
నేర్పడం, దానివల్ల వారి జీవనశైలిని మార్చుకోవడం. ఎందుకంటే వారు ఇప్పటి వరకు అలాంటి భావనలు లేరు కాబట్టి. నేటి సంప్రదాయ మార్గంలో ఏదైనా ఒక వస్తువు అమ్మకం ధరం 100కు మనకు లభిస్తుంది. కానీ ఆ వస్తువు ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు దాదాపు 30 రూపాయలు మరియు మిగిలిన 70 రూపాయలు మధ్యలో ఉన్న పంపిణీ విభాగంలో చేరుతుంది. కానీ అది అవసరం లేకున్నా ఆ పద్ధతి జరిగేలా రుజువైంది కాబట్టి మిగిలిన 70 రూపాయలు వారికే చెందుతాయి. ఉత్పత్తులు మరియు సేవలు ప్రకటన కారణంగా అమ్ముడవు, కానీ నోటి ప్రచారం మరియు ఉత్పత్తి యొక్క నాణ్యతను బట్టి కూడా అమ్ముడవుతాయి. మీకు ఏదైనా వస్తువు నచ్చిందంటే ఆ విషయాన్ని మీ బంధుమిత్రులతో పంచుకుంటారు. వాళ్ళు కూడా వెళ్ళి ఆ వస్తువును కొనుగోలు చేస్తారు. కానీ వాళ్ళు కొనడం వల్ల మీరు ఏ రకంగా లబ్ధి పొందారు? కానీ ఇప్పుడు ఈ వ్యాపారం ద్వారా మీరు కూడా లబ్ధిదారులుగా మారగలరు. ఎందుకంటే ఎటువంటి ప్రచారణ మరియు వ్యక్తులు లేకుండా ఉన్నప్పుడు ఎందుకు మనం అక్కడ అంత ధనాన్ని వెచ్చిస్తున్నాము? మనం ఇంత కష్టపడి పని చేస్తున్నప్పుడు మనం ఎందుకు మధ్యలో పంచుకోలేము అన్న విషయాన్ని ఈ సంస్థ గట్టిగా నమ్ముతుంది. ఒకవేళ మీరు వెచ్చించిన డబ్బు పెద్ద మొత్తం మీకు తిరిగి వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఒకవేళ మీ భావాన్ని మీ బంధుమిత్రులతో పంచుకోగలిగి దీనిలో ఉన్న ఉపయోగాలను వివరించి వారు కూడా మీతో పాటు వస్తే, మీ సూచనతో వారు కూడా ఉత్పత్తులు కొనుగోలు చేయగలిగితే వారు కూడా లబ్ధి పొందుతారు. వారితో పాటు మీరు కూడా కొంతవరకు కొనుగోలు చేసిన దాన్ని బట్టి కొంత డబ్బు పొందగలరు. ఈ క్రమంలో వారి నెట్వర్క్ సామర్థ్యాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీ నెట్వర్క్ పెరుగుతూ మీరు ఒక పెద్ద నెట్వర్క్ మాధ్యమానికి యజమాని కాగలరు. సాంప్రదాయ మరియు ప్రైవేట్ ఫ్రాంచైజీ వాడుక మరియు సంపాదించుట. ఇది వాస్తవానికి నిజమైన వినియోగదారు సాధికారత. మనం ఇప్పటి వరకు వాడుతున్న ఉత్పత్తులపై ఎటువంటి ఆదాయాన్ని పొందలేదన్నదే వాస్తవం. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ విస్టీజ్ యొక్క ప్రత్యేకమైన ప్రతిపాదన వల్ల అది సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు ఉత్పత్తులు వాడుతూ ధనం సంపాదించవచ్చు. ఎంటర్ప్రెన్యూర్గా మారడానికి మీకు కూడా ఒక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీ స్నేహితులతో బంధుమిత్రులతో పంచుకోవచ్చు. తద్వారా కన్జ్యూమర్ నెట్వర్క్ని వ్యాపింపజేసి ఒక ఉత్తమ వ్యాపార నిర్మించవచ్చు. ఈ యుగం డిజిటల్ కమ్యూనిటీతో చెందే యుగం. ఫేస్బుక్, వాట్సాప్ లాంటి మొదలగు విభిన్న రకాలైన కమ్యూనికేషన్ రూపొందిస్తున్నాం. మనం ఇలాంటి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటూ కలిసికట్టుగా ఈ వ్యాపారం ఎలా నిర్మించాలన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. మేము దీన్ని డిజిటల్ కమ్యూనిటీ కామర్స్ DCC అని కూడా అంటాము. నేను ఇది ఎలా చేయగలను, ఇది నా వల్ల కాదు అనే ఆలోచనలో మీరు లేదనేదే భావన. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వ్యాపారం నిర్మించడంలో మీరొక్కరు కాదు, మా బృందం మీకు తోడుగా ఉంటుంది. ఇది ఒక బృందంతో చేయాల్సిన పని కాబట్టి ఒక్కరిగా కాకుండా జట్టుగా పనిచేసినప్పుడే విజయాన్ని పొందగలము. మరియు ఈ జట్టులో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందగలరు. తద్వారా అందరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఎప్పుడైతే ఒక జట్టుగా కలిసికట్టుగా పనిచేస్తారో ప్రతి ఒక్కరి నాణ్యత ఆ జట్టు కోసం పనిచేస్తుంది. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీ బలహీనత. ఆ బలహీనత ఇతరులకు బలంగా మారొచ్చు. మనం తరచుగా ఆడుకునే ఆటల్లో చదరంగం మరియు క్రికెట్ ప్రధానమైనవి. చదరంగం మన మేధస్సును సంబంధించిన ఆట మరియు అది ఒంటరిగా ఆడుతాం. అందులో పొందే గెలుపు ఓటమిలు మన సామర్థ్యం నైపుణ్యంతో కూడుకున్నవి. కానీ క్రికెట్ మాటకి వచ్చేసరికి జయపజయాలు ఒకరి సామర్థ్యంపై ఆధారపడి ఉండదు. ఎందుకంటే ఈ ఆటను జట్టుగా ఆడుతారు కాబట్టి. క్రికెట్లో ఒకవేళ బ్యాట్స్మెన్ కాలికి గాయం తగిలినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతను అక్కడే ఉండి ఆడవచ్చు. జట్టులో వేరొక వ్యక్తి అతనికి బదులుగా పరుగులు తీస్తాడు. అతన్నే బై రన్నర్ అంటారు. జట్టు పని ప్రజల వ్యక్తిగత అసమర్థతను వర్ణిస్తుంది మరియు ప్రతి వ్యక్తి విజయాలు సాధించే సమాహారం సృష్టిస్తుంది.
ఈ వ్యాపారం ఒక జట్టుగా నిర్మించాల్సిన వ్యాపారం. అందువల్ల ఇతరుల జ్ఞానం, అనుభవాలు, ప్రయత్నాలు మరియు సమయం మనకు ఈ వ్యాపారంలో ఎదగడానికి సహాయపడుతుంది. టీం అనే 4 అక్షరాల పదంలో ప్రతి ఒక్క అక్షరానికి అర్థం ఉంటుంది. టీం అనగా విడిగా చదువుతాను చూడండి లీడర్స్. టీ ఈజ్ టుగెదర్ అంటే కలిసికట్టుగా. ఈ ఫర్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ. ఏ ఫర్ అచీవ్స్ సాధిస్తారు. ఎం ఫర్ మోర్ ఎంతో. కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ సాధిస్తారు ఎంతో అని టీం యొక్క అర్థం అన్నమాట. విడదీస్తే తెలుగులో అనువాదం చేసి మన విన్నింగ్ టీంలో ఇచ్చారు బుక్లో. సో నెక్స్ట్ లీడర్స్, ఈ వ్యాపారంలో ప్రత్యర్థులు అంటూ ఎవరు ఉండరు, కానీ ఇది బృందం యొక్క భాగస్వామ్యం. ఇక్కడ మన జ్ఞానం మరియు అనుభవాలు ప్రధానమైన పెట్టుబడులు. డబ్బుతో ఎలాంటి పని లేదు. ఇండిపెండెంట్ ఎంటర్ప్రైజ్ రచయిత మరియు వ్యాఖ్యాత బ్రూక్ హెడస్ ఇలా అంటారు: జీవితంలో అపారమైన విజయాన్ని పొందేందుకు మీ సమయం, నైపుణ్యత మరియు డబ్బు యొక్క లివరేజ్ పరపతి అవసరము. లివరేజ్ ఫ్రెంచ్ పదము. దీని యొక్క అర్థం ఏమిటంటే సులభతరము చేయడానికి. కొన్ని లీవర్లు లేదా ఉపకరణాలు సరియైన పద్ధతిలో ఉపయోగించినట్లయితే అవి చాలా కష్టమైన పనిని కూడా సులభతరం చేస్తుంది. ఒక ట్రక్కుని లేపేందుకు కొంతమంది బలవంతుల అవసరం ఉంటుంది. అందులో ఏ ఒక్కరు సముచితంగా సముఖంగా లేని పక్షంలో ఆ ట్రక్కును లేపలేరు. ఒకవేళ ధైర్యం చేసి లేపాలన్న ఆలోచన కలిగిన లేదా లేపిన ఆ బరువును ఎంతవరకు మోయగలగనేది చెప్పలేము. కానీ ఒకవేళ సరియైన లీవర్ను తెలివిగా ఉపయోగించినట్లయితే, అంటే ఒక జాక్ సహాయంలో ఒకే ఒక వ్యక్తి ఒంటి చేత్తో లేపగలడు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లివరేజింగ్ పద్ధతిలో వారి సంస్థలో నైపుణ్యం పొందుతూ గొప్పవారవుతున్నారు. ఊహాత్మకతతో కష్టపడి పనిచేయడం వల్ల మీరు కొంతకాలంలో డబ్బు సంపాదించవచ్చు. మేము ఈ పద్ధతిని స్మార్ట్ వర్క్ అని అంటాం. కానీ ఇతరుల సమయం, నైపుణ్యం మరియు జ్ఞానాన్ని వాడుకోవడమే కాకుండా అనుభవం మరియు విజయులైన బృందంతో పనిచేసే అవకాశం గల ఒక విప్లవాత్మక పద్ధతి. విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పుస్తకాలు, విజయంతుల సీడీలు, డివిడీలు మరియు సమావేశాలు, సెమినార్ల ద్వారా మీకు సహాయపడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. నాకు సమయం లేదు, నేను చాలా బిజీ, నేను దీన్ని ఇలా చేయగలను అని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా అనుకునే అవసరం లేదు. ఎందుకంటే మీ సమస్యకు ఈ వ్యాపారం యొక్క సమాధానం. మీకు మీ వృత్తి వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మరియు సమయం ఉండకపోవచ్చు, కానీ మీకు సమయ స్వేచ్ఛ కావాలా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే అది మీరు సమయాన్ని మరియు జనబలాన్ని అనువదించగలిగినప్పుడు సాధ్యపడుతుంది. మరియు అవి ఇక్కడే సాధ్యమవుతుంది. ఒకవేళ మీకు సమయ స్వేచ్ఛను సంపాదించుకునే మార్గాలు ఏమైనా మీ వద్ద ఉంటే దయచేసి మాతో పంచుకోండి. హెన్రీ డేవిడ్ థోరియు ఇలా అన్నారు: అతి బిజీగా ఉండడానికి సరిపోదు. ప్రశ్న ఏమిటంటే మనం దేనికోసం బిజీగా ఉన్నాం? 1. సమయం యొక్క అర్థం. మనం సంతోషంగా ఉండడానికి మన వద్ద సరిపోయే సమయం ఉండాలి. 2. సరిపడే డబ్బు యొక్క అర్థం. సర్దుకుపోయే జీవితం నుండి మనము అనుకున్న రీతిలో బతుకుతూ మనము అనుకున్నవి నిరాటంకంగా సాధించగలిగినంత డబ్బు మన వద్ద ఉండాలి. 3. ఆర్థిక నిలకడ యొక్క అర్థం. మన ఆదాయం మనము వరకే పరిమితం కాకుండా, మనం లేనప్పుడు లేదా పని చేయలేనప్పుడు తగ్గకుండా, మన పరిస్థితులు మన ఆదాయంపై దెబ్బతీయకుండా సమయంతో పాటు పెరుగుతూ ఉండాలి. ఈ అద్భుతమైన అవకాశం ద్వారా ఇవన్నీ పొందడానికి శ్రీకారం చుడదాం. ఈ రంగంలో వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సంవత్సరంలో 100% ఎదుగుదలతో భారతదేశంలో అతి వేగంగా ఎదుగుతున్న సంస్థ. ప్రజల గౌరవం మరియు ఆర్థిక స్వేచ్ఛ, వారికి అనుకూలంగా జీవించేందుకు సహాయపడడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. గత 13 సంవత్సరాలుగా కళను సాధించిన అసంఖ్యాక విజయవంతమైన వ్యక్తులను వెస్టీజ్ సృష్టించింది. ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ, చర్మ సంరక్షణ, సౌందర్య రక్షణ, నోటి సంరక్షణ, ఆరోగ్య ఆహారం, అగ్రి ఉత్పత్తులు, అత్యుత్తమ నాణ్యతతో హైటెక్నిక్
అద్భుతమైన పరిశోధన అభివృద్ధితో పాటు ఉత్పత్తుల ధర ఆర్థికంగా మరియు సరసమైనవి. ఈ ఉత్పత్తులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. విస్టీజ్ తమ ఉత్పత్తులను తమ సొంత కళతో దాదాపు 75,000 చదరపు అడుగుల విశాలమైన ఉత్పత్తి తయారీ కేంద్రంలో ఉత్పత్తులు తయారు చేయబడుచున్నవి. అద్భుతమైన ఉత్పత్తుల కొరకు వివిధ అంతర్జాతీయ సంస్థలు కూడా సంబంధాలు కుదుర్చుకున్నవి. అన్ని ఉత్పత్తులు నాణ్యత స్థాయిలో ప్రపంచం అన్ని పరిమితులను చేరుకున్నాయి. వెస్టీజ్ యొక్క అద్భుతమైన మరియు శక్తివంతమైన విక్రయాలు, మార్కెటింగ్ ప్రణాళిక మరియు వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరూ విజయ తీరాలను చేరుకోగలుగుతున్నారు. ఈ ప్రణాళిక యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు: 1 సంచిత ప్రణాళిక, 2 ప్రమోషన్లు మాత్రమే, ఎటువంటి డిమోషన్లు ఉండవు. 3 ఎప్పుడు శూన్యానికి చేరుకోలేరు. 4 మీరు ధనవంతులుగా మారడానికి ఇంజనీరింగ్. 5 పునరుద్ధరణ లేదు. 6 తిరిగి అర్హత లేదు. గత 13 సంవత్సరాలుగా ఈ వ్యవస్థ అత్యంత వేగవంతమైన పురోగతిని సాధిస్తున్న విషయం నిరూపించడమైనది. వెస్టీజ్ అంటే 1 సరియైన ఉత్పత్తులు, 2 సరసమైన ధర, 3 సరియైన విజయ ప్రణాళిక, 4 సరియైన నిర్వహణ బృందం, 5 సరియైన మద్దతు వ్యవస్థ, 6 సరియైన ఉద్దేశం, 7 సరియైన అనుభవం. ఈ సందర్భంగా మిమ్మల్ని పరిచయం చేసిన వారి వద్ద లేక మీకు ఈ పుస్తకాన్ని అందించిన వారి వద్ద మరింత సమాచారాన్ని సేకరించవచ్చు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఈ వ్యాపార సంబంధిత సమాచారం ఎవరి దగ్గర తీసుకుంటారు? ఎప్పుడు ఈ వ్యాపారం చేయని వారు లేదా అసలు ఈ వ్యాపారం గురించి తెలియని వారి దగ్గర, లేదా మధ్యంతరంగా వారికి ఉన్న కొన్ని సొంత కారణాల వల్ల వదిలేసిన వారి దగ్గర, అది కాకుండా ఈ వ్యాపారం విజయం పొందిన వారు మరి మీకు ఎప్పటికీ చేతి అందించడానికి మిమ్మల్ని కూడా విజయవంతంగా మార్చడానికి సిద్ధంగా ఉన్న వారి దగ్గర. మీరు మీ విజయాన్ని ఖచ్చితంగా సాధించుకోవాలంటే ఈ వ్యాపారం ఉన్న అనుభవజ్ఞులు, ఈ వ్యాపారం లోతుగా అర్థం చేసుకున్నవారు, నేర్చుకున్నవారు మరియు ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న వారిని సంప్రదించి తగు సలహాలను తీసుకోండి. మీరు మీ రంగంలో ఒక నిపుణుడు మరియు విజయవంతమైన వారు కావచ్చు, కానీ ఇందులో మీకు ఇప్పటికీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. విన్నింగ్ టీం విద్యా వ్యవస్థ మీకు తగు సమాచారం ఇవ్వడం దానికి సిద్ధంగా ఉంది. ముందుగా ఇక్కడ మీరు 3 పద్ధతులు నేర్చుకోవాలి. 1 మీ సొంత తప్పిదాల ద్వారా, 2 ఇతరుల తప్పిదాల ద్వారా, 3 ఇతరుల విజయం ద్వారా. పై తెలిపిన పద్ధతుల ముఖంగా 3వ పద్ధతిని మెరుగ్గా నేర్చుకోవడానికి ఈ వాదనలు ఉపయోగపడతాయి. మీరు విజయం పొందాలంటే ఈ వ్యాపారం చూపించిన వ్యక్తుల నుండి తెలుసుకోవడానికి మరియు నేర్చుకునే సంస్కృతిని అభివృద్ధి పరచండి మరియు నిరంతరం వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న వ్యక్తిని విశ్వసించండి. ఒక్కసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 1 ఒకవేళ నేను ఈ వ్యాపారం చేయనందు వల్ల ఏమవుతుంది? జవాబు: నేను ఇంతకుముందు ఎలా ఉండేవారో అలాగే ఉండిపోతాను. 2వ ప్రశ్న: ఒకవేళ నేను ఈ వ్యాపారాన్ని ప్రారంభించి చేయలేకపోతే ఏమవుతుంది? జవాబు ఏమిటంటే ఏమవుతుంది? ఏమీ కాదు. సభ్యత్వం ఉచితం కాబట్టి నేను, నా కుటుంబం దీనిలో ఉన్న ఆరోగ్య మరియు ఇతరత్ర ఉత్పత్తులను సొంతంగా వాడుకోవడం వల్ల జరిగే నష్టం ఏమిటి? 3వ ప్రశ్న: ఒకవేళ నేను ఈ వ్యాపారం ప్రారంభించి విజయం పొందగలిగితే? జవాబు: నేను, నా కుటుంబము కొరకు కన్న కలలు నెరవేరుతాయి మరియు నేను ఒక అత్యుత్తమమైన జీవనశైలిని కొనసాగించగలుగుతాను. మరి ఎందుకు ఆగడం, ఆలస్యం ఎందుకు? మీ కళలు నిజం చేసుకునే ప్రయాణంలో మీకు అడ్డంకులు ఏమిటి? మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? మీ కళల్ని సాధించుకోవడానికి తగు మార్గం ఉంది, కానీ మీలో తెగింపు ధైర్యం ఉండాలి. నిజ జీవితంలో ధైర్యవంతులు, తెగింపుతో ముందుకెళ్ళే వాళ్ళే విజయం సాధిస్తారు, కానీ తెలివైన వారు కాదు. మీలోనే చేయగల స్తోమత ఉంది. విజయం యొక్క అతిపెద్ద శత్రువు ఎవరంటే మీలో ఉన్న భయం మరియు ఇతరుల స్తోమత పట్ల, వారి శక్తి సామర్థ్యాల పట్ల ఉన్న అనుమానం.
అపజయాలకు భయపడకు, ఇది విజయం యొక్క ప్రక్రియ మాత్రమే. మేమందరం మీతో ఉన్నాం, మీలోని మిమ్మల్ని నమ్మండి. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాతే విజయాన్ని ఆస్వాదించగలరు. ఆలస్యం చేస్తున్న కొద్దీ మీ అవకాశాన్ని మీరే పాతరేసుకుంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఒక కొత్త ఆర్థిక భావన. ఇది చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ధోరణి. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఈ వ్యాపారం ఒక ప్రత్యేకమైన హోదా కలిగి ఉంది. ఈ రంగంలో అంతులేని అవకాశం ఉన్నందున ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఈ వ్యాపార సంబంధిత సమాచారం, పాఠ్యపుస్తకాలు ప్రచురించి అవగాహన పెంచుతున్నారు. ఒక తనిఖీ ఆధారంగా 2020 సంవత్సరం నాటికి నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థ యొక్క విక్రయం సాధారణ సంస్థల విక్రయం కన్నా మించి పోతుందని నిరూపించబడింది. ఈ రంగంలో అంతులేని సులభ అవకాశం ఉంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ఇది సరియైన సమయం. జాన్యూస్ సాజ్నా, బెస్ట్ సెల్లింగ్ రచయిత, వ్యాఖ్యాత. నెట్వర్క్ మార్కెటింగ్ జీవితం యొక్క మార్గం. నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. అందువల్ల దాని విలువలను తెలుసుకోలేక అశ్రద్ధతో తిరస్కరిస్తారు. మనం వాళ్ళను అమాయకులుగా అంటాం. 2. మెదడు మరియు పారాషూట్ మధ్య సారూప్యత ఏమిటి? వాటి అవసరాన్ని బట్టి తెచ్చుకుంటాయి. 3. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో చేరడానికి అర్హత సంపాదించడం కోసము జనం ఎదురు చూస్తారు, లేదా అవకాశం కోసం మీ వద్దకు వచ్చే రోజు దగ్గరలోనే ఉన్నాయి. 21వ శతాబ్దపు మొదటి దశలో అమెరికా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా 60% ఉత్పత్తులను అమ్ముతుంది అన్న విషయాన్ని నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమెరికన్ మ్యాగజైన్ చదివాను. ఈ వార్తపై నేను మొదట్లో నమ్ముకునేవాడిని, కానీ ఇప్పుడు ఒక ఆర్థికవేత్త మరియు సాంఘిక శాస్త్రవేత్త రాసిన పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, నాకు కలిగించిన నవ్వు అజ్ఞానం అమాయకత్వం ద్వారా వచ్చింది తప్ప వేరొకటి కాదు అని. ప్రపంచంలో ఉన్న గొప్పవారు నెట్వర్క్ కోసం వెతుకుతారు మరియు నెట్వర్క్ని వ్యాపింపజేస్తారు. పాల్ జెన్ ఫిల్టర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, 2 UN అధ్యక్షులకు ఆర్థిక సలహాదారుడు. ఇది ఒక చైతన్యవంతమైన మార్పు. దీనిలో ఎలాంటి తప్పులు చేయకండి, ఎందుకంటే ప్రస్తుతం నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక అతిపెద్ద శక్తి మార్పులు తీసుకురావడానికి భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది అనేది నా భావన. రిచర్డ్ టాన్ మరియు KCP ఫ్రాంచైజింగ్ విభాగంలో పలు సంస్థల స్థాపకులు, బోధకులు, సలహాదారుడు మరియు రచయిత. నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క సవర్ణ యుగంలోకి మనం నేడు అడుగు వేయబోతున్నాం. 20 సంవత్సరాల క్రితం ఫ్రాంచైజీ ఏ స్థాయిలో ఉండేనో నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. ఉత్తమమైనది రాబోతుంది అన్నది దీని అర్థం, ఎందుకంటే ఈ శ్రేణి రాబోయే దశాబ్దంలో ఫ్రాంచైజ్ విక్రయాలకు నెట్వర్క్ మార్కెటింగ్ అధిగమిస్తుందని వాస్తవం. 2. సరళ పెరుగుదల దాని పరిమితులను కలిగి ఉంది. అశాశ్వతమైన పెరుగుదల అనూహ్యమైనది. ఈ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనేది ప్రశ్న కాదు. మీకు దీన్ని ఎదుగుదలను చూడగలిగే దూరదృష్టి ఉందా? అర్థం చేసుకోగలిగే పరిజ్ఞానం ఉందా? ఒకవేళ దీని లాభాలను పొందగలిగే ధైర్యం ఉందా? ఒకవేళ ఈ ప్రశ్నకు సమాధానం అవును అయితే సంపద వైపు మీ మార్గాన్ని కాపీ చేయండి. మీరు దీన్ని చేయవచ్చు. 2. వీలైనంత త్వరలో మీ బంధువుల, స్నేహితుల, సహచరులను ఈ వ్యాపారానికి పరిచయం చేయలేకపోతే వేరొకరు వారిని పరిచయం చేస్తారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు, ఎందుకంటే ఈ సంస్థ త్వరగా వ్యాపిస్తుంది. ఇందులో ఊహించలేనివన్నీ మార్పులు జరుగుతున్నాయి. లీడర్స్, ఇవన్నీ మంచినీళ్ళు, మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ది. మధ్య మధ్యలో నీళ్ళు తాగడం ఎందుకంటే గొంతు తడిగా ఉంటే చదవడానికి ఈజీగా ఉంటుందని. రాబర్ట్ T. కియోసకి, ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక అకాడమిక్ స్పీకర్, రచయిత, ఆర్థిక సలహాదారుడు. సంపద యొక్క విషయం పాఠశాల నేర్పింపబడదు, సాధారణంగా అది ఇంటి వద్దే నేర్పుతారు. అందువల్ల ధనవంతులు ధనవంతులై ఉంటారు, పేద ప్రజలు పేదలుగా మారుతారు, మరియు మధ్యతరగతి వారు అప్పులోనే కొనసాగుతుంటారు. 2. ఆదాయం మరియు సంపద మధ్య వ్యత్యాసం ఉంది. మేము సంపద ఎలా సంపాదించాలనే విషయం గురించి మాట్లాడుతున్నాం. స్వేచ్ఛయే నిజమైన సంపద. ఉద్యోగం అనేది దీర్ఘకాలిక సమస్యలకు స్వల్పకాలిక పరిష్కారం. మీరు గొప్పవారు
కావాలనుకుంటే ముందుగా ఎడమ విభాగం నుండి కుడి విభాగంకు రావాల్సి ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో వినూతమైన ఎదుగుదల శక్తిని చూస్తున్నాము. నేను నెట్వర్క్ మార్కెటింగ్ని ఆదరిస్తాను, ప్రేమిస్తాను. బెవర్లీ ఎడ్వర్డ్, నెట్వర్క్ మార్కెటింగ్ సీఎం. థ్యాంక్ యూ శ్రీవాస్తవ్. అమెరికాలో 5 లక్షల మంది మిలియన్లు ఉండగా అందులో 20% మిలియన్లు గత 6 సంవత్సరాల నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అవుతున్నారు. మీరు ఈ వ్యాపార సంబంధిత సమాచారం ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ పుస్తకాన్ని అందించిన వ్యక్తితో సమయాన్ని కుదుర్చుకొని వారి సుదీర్ఘంగా చర్చించండి. ఎందుకంటే మీకు సహాయపడడానికి సరైన సలహాలు సూచనలు ఇవ్వడంలో అతనే సరైన వ్యక్తి. మరియు మిమ్మల్ని ఇందులో ఉన్న విజయవంతుల బృందంతో కూడా పరిచయం చేస్తారు. మేము ఈ వ్యాపారం విజయం కోసం వేచి ఉన్నాము. థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్, థ్యాంక్ యూ. సో లీడర్స్, ఇది ఇలాంటి వ్యాపారం ఎక్కడ అనే పుస్తకం ద్వారా మీకు వివరించాను. అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ లీడర్స్.